నమస్కారం. శ్రీ మాత్రే నమః. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఆ నాగదేవత ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏమిటి అంటే నాగుల చవితి అంటే ఏమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ పండుగ విశిష్టత గురించి తెలుసుకోండి. నాగదేవతపై ఇంకా భక్తి పెంచుకోండి. సర్ప భద్రాంతే దూరం గచ్చ మహావిషం. జనమేజయ యాగాంతే అస్థికావచనం. అనంతాయ శుభస్తుభ్యం సహస్రశీరస్తే నమః. నమోస్తు పద్మనాభాయ నాగానం పతయే నమః. అనంతో వాసుకిం శేషం తక్షకః గులికాస్తత. ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇది మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగ విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళల్లో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలలో పాలు పోస్తారు. పుట్టలో పాలు పోయడం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు, కానీ గ్రామీణ ప్రాంతాలలో మాత్రం ఎంతో సందడిగా కనిపిస్తుంది. నాగుల చవితికి కొందరికి ఒక నమ్మకం ఉంటుంది. అది ఏంటంటే, ఎవరికైనా చెవి నొప్పి కానీ, చెవి నుంచి నీరు కారటం, చీము కారటం వంటివి జరిగినట్లయితే ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే ఇదొక్కటి చెయ్యండి, తప్పకుండా తగ్గుతుంది. మనస్ఫూర్తిగా ఓ నాగరాజా, నా చెవిపోటు తగ్గితే నీ పుట్టకు వచ్చి పాలు పోసి గుడ్డు పెట్టి నైవేద్యం పెడతాను, నాకు చెవి నొప్పి తగ్గేలా చూడు దేవుడా అని మొక్కుకుంటే చాలు, చెవిపోటు తగ్గుతుంది. పుట్ట దగ్గరికి వెళ్ళి పాము పుట్ట తాలూకా మట్టి తీసి చెవులకు పెట్టుకోవాలి. అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎవరో చెప్తే చెప్పింది కాదు, స్వయాన నేను అనుభవించాను కాబట్టే నాకు తెలిసింది, నా అనుభవంతో చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఈ పండుగకు పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలను తీసుకుని వెళ్ళి పుట్టలో పోస్తుంటారు. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు 2 పాములు మెలుకలు వేసుకొని రావి వేప చెట్ల కింద దర్శనం ఇవ్వటం మనము ఎక్కువగా గమనిస్తుంటాము. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజదోషం కాలసర్పదోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా, మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా నాగుల చవితిని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో కూడా నాగుల చవితి సందడి అంతా ఇంత కాదు. తెల్లవారుజామున నుండే భక్తుల సందడి మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటారు. ఇది ఎక్కువగా తెలంగాణ ప్రజలు జరుపుకుంటారు. ఇవి రైతులకు కూడా ఎంతో మేలును చేకూరుస్తాయి. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. పురాణాల్లో ఎన్నో గాథలు, మన పురాణాలలో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలుకలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడు. కాబట్టి ఈ చవితి రోజు
నమ్మకం గల భక్తులు పూజా నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఆధ్యాత్మిక యోగా పరంగా చూస్తే ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషాన్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయటగల ఆంతర్యమని కొంతమంది పెద్దల మాటల ద్వారా మనకు తెలుస్తుంది. పుట్టలో పాలు పోయకూడదు అంటారు ఎందుకు? ముఖ్యంగా గమనించవలసిన విషయం, పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు. పాముకు పాలు అరగవు. పుట్టకు పాలు పోయాలనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలుతో అభిషేకం చెయ్యవచ్చును. మన పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలగాలే కానీ ఇబ్బంది కాకూడదు. మనం చేసే పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలిగితే మనకు వరాలను కురిపిస్తుంది. అదే కీడు కలిగితే మనల్ని శపిస్తుంది. ఒకసారి ఇలా ఆలోచించండి. మన ఇల్లు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతాం? పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకొని మన చర్య వలన ఏ ప్రాణి ఇబ్బంది కలగనప్పుడే మనకు పుణ్యఫలం దక్కుతుందని గ్రహించండి. ఇక నాగుల చవితి పూజకు ముఖ్యమైనది కోడిగుడ్డు. ఎవరైనా పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాలలో వేయకూడదు. పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి ఆంతర్యం కలిగించకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి. దీని వలన పుట్టను అభివృద్ధి చేసి చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది. ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. ఇక పూజ కొరకు తీసుకువెళ్ళిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకొని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. మీ కోరికలు తీరడానికి బంగారం వెండితో చేసిన 5 నాగపడగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి. చివరగా అక్షంతలు చేతిలో పట్టుకుని మనసులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణలు చెయ్యాలి. హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ మగవారు సాష్టాంగం నమస్కారం చెయ్యాలి. ఆడవారు మోకాలపైన వంగి నమస్కారం చెయ్యాలి. గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమట్టిని కొంత తన చేతిలోకి తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయం. భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గం. ఇకపోతే నాగుల చవితి ఎప్పుడు అంటే నాగుల చవితి శుక్రవారం నవంబర్ 17, 2023. సాధారణంగా చవితి మధ్యాహ్నం వరకు ఉన్న సమయంలో నాగదేవత ఆరాధన చేయాలి. అంటే మధ్యాహ్నం వరకు చవితి తిథి ఉన్న శుక్రవారం నాడు మాత్రమే నాగుల చవితి చేయాలి. నాగుల చవితి పూజా ముహూర్తం శుక్రవారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. అది కుదరని పక్షంలో ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 12 గంటలలోగా నాగేంద్రుడుకు పుట్టలో పాలు పోయుటకు శుభప్రదంగా ఉన్నది. చవితి తిథి ప్రారంభం నవంబర్ 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుండి శుక్రవారం ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు ఉంది. కావున
17వ తారీఖు శుక్రవారం నాడు మాత్రమే నాగుల చవితి చేయాలి. ఇది మాత్రమే సరైనది. విన్నారుగా, నాగుల చవితి భక్తి శ్రద్ధలతో చేస్తే కనుక సంతానం అభివృద్ధి చెందుతుంది. గర్భాశయం దోషాలు ఉన్నవారికి దోషాలు తొలగిపోతాయి. కుజదోషం, సర్పదోషం ఉన్నవారికి దోషాలు తొలగిపోతాయి. చెవి నొప్పి తగ్గుతుంది. దాంపత్య బంధం బలపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్కారం.